తరుణ్ అనే వ్యక్తి మన ఏదో వచ్చి చాలా క్యూట్ బాయ్ లవర్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు కదా మీడియా ముందు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అన్ని బయటికి తీసుకొస్తాం. ఈ పిల్లతో నువ్వు కాపురం చేసిన మాట వాస్తవా కాదా? ఈ పిల్లని నువ్వు అక్రమ సంబంధం అంటగడ్డానికి ట్రై చేసిన మాట వాస్తవా కాదా? నీతో ఇప్పుడు ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయిని దొంగ కేసులో ఇరికించే ప్రయత్నం చేసిందా చేయలేదా? ఎవరు ఏ పోలీస్ కేసు కానిస్టేబుల్ ఫోన్ చేస్తే దాన్ని కూడా బొక్కలో ఎత్తామని మాట్లాడిన ఆడియో క్లిప్పులు కానించి ఈ అమ్మాయిని రైల్వే స్టేషన్ నుంచి ఎలా లాక్కెళ్లారో ప్రతి వీడియో కూడా మీడియాకు కూడా మేము ఖచ్చితంగా రిలీజ్ చేస్తామమ్మా. ఇప్పుడు మీతో మాట్లాడినటువంటి ఏ విషయానికి కూడా ఆధారం లేకుండా మేము మాట్లాడట్లా. ప్రతి దానికి మా దగ్గర ఆధారం ఉంది, ప్రతి వివరణ ఉంది. అమెరికా వెళ్తున్నప్పుడు రాజుతరుణ్ అమ్మా నాన్న ఈ అమ్మాయిని అమెరికా ఫ్లైట్ ఎక్కించడానికి తిరిగి ఫ్లైట్ లో వస్తుందన్న సంగతి ఒక రాజుతరుణ్ తప్ప ఎవరికి తెలియదు. అక్కడ కుక్కకి టికెట్ లేదని చెప్పి కుక్క సర్టిఫికెట్ లేదని వెనక్కి పంపించేస్తే ఆ సర్టిఫికేట్ గురించి అమ్మాయి 14 గంటలు వెయిట్ చేసి మళ్ళీ 16 గంటల ఫ్లైట్ పట్టుకుని న్యూజెర్సీ నుంచి వస్తే వచ్చి రాగానే ఢిల్లీ నుంచి సికింద్రాబాద్కి వెళ్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు ఎలా లాక్కెళ్లారు అనేటువంటి వీడియో కూడా మా దగ్గర ఉంది. నా దగ్గర ఏమున్నాయి సార్, నా బాక్స్ లో ఓపెన్ చేసి ఎక్కడ చెక్ చేశారు కదంటే డోర్ మూసుకుని కారెక్ అని చెప్పి తీసుకెళ్లి 4 గ్రాములు MDMA ఎవడు పెట్టాడో ఎవడు చేయించాడో విషవేంటో అన్ని కూడా బయటికి వస్తాయి. ఆడియోలో ఉంది ఖచ్చితంగా లావణ్య గారి గొంతేనా, లావణ్య గారి కాల్ అయినా? ఇందులో తప్పే ఉందమ్మా, ఎడిట్ చేసి అన్నారు. ఎదరా వెనకాతల తెలియనప్పుడు బూతులు తిడుతున్నప్పుడే చెప్తున్నారు అనుకోండి అమ్మా. మరి మేము కూడా ఈ బీర్ బాటిల్ ఇచ్చిన బొరలు బాగొట్టాడు ఏంటని అడుగుతాం కదమ్మా. ఆ పిల్ల ఏ నేపథ్యంలో ఎన్ని చేసిందిరా ఈ రక్తశక్తాలు ఏంటని మేము కూడా అడుగుతాం కదమ్మా. ఆడపిల్ల కింద ఉత్తర బూతులు మాడవు కదమ్మా. నువ్వు చిత్రవదల గురించి చేస్తే ఈ స్థాయి ఇప్పుడు ఈ అమ్మాయి కొట్టుకుందని అంటున్నాడమ్మా. ఇప్పుడు వాళ్ళిద్దరు బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టినైతే కాపురం చేయరు కదమ్మా. సో ఇవన్నీ ఏం జరిగినాయి అన్నది కోర్టుకు వచ్చినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ లో చెప్పండి. ఆ పిల్ల ఎందుకు తిట్టింది? ఓ నిస్సారాలు ఆడపిల్ల పచ్చి బూతులు తిట్టుకునేటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయింది? ఇంత దారుణంగా ఎలా? ఇంకా చాలా ఉన్నాయిలేమ్మా. ఇంకా ఇప్పుడు మన రాష్ట్ర మాల్వి ఎంటర్ అవడంతోనే ఇద్దరి మధ్య క్లాషెస్ వచ్చాయా? ఈ ఇద్దరికి గ్యాప్ వచ్చింది అనుకోవాలా? అమ్మా చాలా సార్లు అబ్బాయి ఇంటికి అడపదడప రావడం మానేయడం. కోకాపేటలో తన ఇల్లు అని చెప్పుకుంటుంది 2017లో ఇద్దరు ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్న చోట ఎదుర్కొండ రవీంద్ర గారు ఉన్నారు, చుట్టుపక్కల చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. ఈ అమ్మాయి గోవా పోలే నన్ను వద్దంటున్నాడు, నన్ను బాధలు పెడుతున్నాడని చెప్పి లాక్డౌన్ తర్వాత వెళ్ళిపోయి తన వృత్తి తను చేసుకుంటానంటే 4 రోజులు తిరగకుండానే సినీ ప్రముఖులు ఫోన్ చేసి ఆ అమ్మాయిని మళ్ళీ తిరిగి ఇక్కడికి రప్పించారు. అన్ని ఆధారాలు ఉన్నాయమ్మా. సినీ ప్రముఖులు ఎవరు అంటే ఇప్పుడు తనకి కావాల్సింది ఒక సపోర్ట్ అండి. మీ ద్వారా తనకు వస్తున్న సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి తనకి రావట్లేదు అనేది ఓపెన్ సీక్రెట్. ఇక్కడ ఎవరు చేసినా చేయకపోయినా ఆ పేర్లు ఎందుకు బయటకు చెప్పండి అన్ని చెప్తామమ్మా. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం ఇవాళ FIR అయింది కాబట్టి అమ్మా ప్రతి ఒక్క ప్రముఖుడు ఎవరెవరైతే ఇంటికి వెళ్ళి ఈ పిల్లోండి వంటలు తింటా ఏళ్లతో ఫోటోలు దిగారో అందరినీ సాక్షులుగా జత చేస్తామమ్మా. అందరూ కోర్టుకి రావాలి. ఈ పిల్ల విషయంలో ఈ పిల్ల మీద తిరిగి నిందేసి మస్తాన్ సాయి అనేటువంటి ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి ఈ పిల్ల విషయంలో ఈ అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టింది అని చెప్పి అసలు FIR విషయంలో మస్తాన్ సాయి అరెస్ట్ అవునప్పుడు కూడా ఈ అబ్బాయి ఫోన్ చేసి డైరెక్ట్ గా మీ ఇద్దరు కాదు నేను తప్పుగా అన్నాను, తాగేసి మా అమ్మాలతో తప్పుగా మాట్లాడాను, నేను మీ ఇద్దరు ఉన్నారని అబద్ధం, మీ తమ్ముడు ఉన్నాడు, మా ఇంట్లో ఉన్నారు, మస్తాన్ సాయి ఒక్కసారి వచ్చేళ్ళాడు ఇంటికి, అందరూ చుట్టాలనే ఫంక్షన్కి వచ్చాడని ఒప్పుకున్న ఆడియో క్లిప్ కూడా పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చామమ్మా. కోర్టుకు కూడా పెండర్ రూపంలో సబ్మిట్ చేస్తాను. మీడియాకు కూడా వెరీ సూన్ అన్ని రిలీజ్ చేస్తాం. నిన్న ఏవైతే అతను ఎడిట్ చేసినటువంటి ఆడియో క్లిప్స్ ని కావాలని ఈ అమ్మాయి ఇమేజ్ టార్నిష్ చేయడం కోసం ఒక 20-30 ఫేక్ అకౌంట్లు పెట్టుకుని ఈ అమ్మాయిని రోడ్డుకి లాగుతున్నాడు అన్ని విషయాలు చెప్తాం. ఈరోజు 420, 493 అలాగే 506 కింద అతని మీద 700 పైచిలకు మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా సబ్మిట్ చేసి వెరిఫై చేసిన తర్వాత ఫైల్ చేశారమ్మా. పెళ్లి కాలేదు అన్నది అబద్ధం. ఆ అమ్మాయిని 11 సంవత్సరాలు అతను వాడుకున్నాడు అన్నది నిజం. 11 సంవత్సరాల అమ్మాయికి 2 సార్లు గర్భం దాలిస్తే ఓసారి మిస్క్యారేజ్ ఒకసారి అబార్షన్ ఏం జరిగిందో వాళ్ళిద్దరికి మధ్య మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఈ విషయాలన్నీ కూడా కోర్టు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఎప్పుడెప్పుడు హాస్పిటల్కి వెళ్ళింది, ఎప్పుడెప్పుడు పాపం కడుపు కోతకు గురైంది, ఫాలోపియన్ ట్యూబ్యూల్ రప్చర్ అయ్యి మళ్ళీ భవిష్యత్తులో అసలు కన్సీవ్ అవుద్దో లేదో అనేటువంటి డైలమాలోకి ఆ పెళ్లి వెళ్ళేటువంటి దారుణమైన పరిస్థితికి ఎలాగ వెళ్ళింది అన్నది ప్రజలకి కోర్టుకి అందరికీ తెలియాలి. ఈ అమ్మాయిని అతను వదిలేస్తున్నాడు అని అమ్మాయి బ్లాక్మెయిల్ చేయాల, అతని మీద కేసు కట్టడానికి నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల. మొదట రాసి ఇచ్చిన కంప్లైంట్ లో మాల్వి మల్హోత్రా అనేటువంటి అమ్మాయి నన్ను గతంలో బెదిరించినట్టుగానే జైలుకి పంపింది, మళ్ళీ నా అంతు చూస్తానంటుంది, నాకు ఇప్పుడు రాజుతరుణ్ సహకారం కూడా లేదు, నన్ను కాపాడిన మహాప్రభు అని నిస్సారైన అమ్మాయి ఒక హీరోయిన్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆ హీరోయిన్ ఎవరో, నేపథ్యం ఏంటి, చరిత్ర ఏంటని పోలీసులు తేగలాగితే రాజుతరుణ్ డొంక కదిలింది తప్ప అతన్ని బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశం ఏంటంటే కోర్టుకి ఎక్కడ ఎందుకమ్మా, ఇల్లు ఇచ్చేస్తాను అతనే చెప్పాడు. అంటే చాలా దగ్గర నుంచి చూస్తున్నారు అమ్మాయి బిహేవియర్, రాజుతరుణ్ బిహేవియర్ చూస్తున్నారు కదా, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రాజుతరుణ్ అండ్ లావణ్య అని చెప్తే ఏం చెప్తారు? ఇద్దరు ప్రేమించుకున్నమాట వాస్తవం అమ్మా.
ఇద్దరు ఇంపల్సు, ఒక మాదిరి ఇమ్మెచ్యూరుడు. అయితే ఇద్దరు కూడా జీవితాన్ని చాలా క్యాజువల్ గా తీసుకున్నారు. ఆ పిల్లకి ఆ పిల్ల, ఈ పిల్లోడికి ఈ పిల్లోడు. పెళ్ళైన తర్వాత అత్తమాంగారాలు పిలుస్తున్నారు కదా, ఫంక్షన్ల గాట్లకి తిప్పుతున్నారు కదా, నాకు అన్ని రకాలుగా ఉన్నప్పుడు రాజ్ తరుణ్ నన్ను ఎందుకు వదిలేస్తాడని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆ పిల్ల పెళ్లిని రిజిస్టర్ చేయించుకోకపోవడం తప్పు. 11 ఏళ్ళు తిరిగిన తర్వాత కొత్త వైబ్స్ అలవాటైనాయి కదా అని ఈ అమ్మాయిని ఇల్లు పొలవి వదిలించేసుకుందాం అని కూడా రాజ్ తరుణ్ తప్పు. ఎన్నాళ్ళు తిరుగుతావు, ఎన్నాళ్ళు అమ్మాయిలు మారుతావు. 2010లో వీళ్ళిద్దరికి కూడా వైజాగ్ లో పరిచయం అయితే 12-13 లవర్స్ కింద ప్రేమ కొనసాగితే 14న ఈ అమ్మాయికి సంబంధించినటువంటి పుట్టినరోజు, ఆ పిల్లడికి సంబంధించిన పుట్టినరోజు నాడు వీళ్ళిద్దరూ కూడా గుళ్ళో పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత ఎప్పుడు కూడా ఈ అమ్మాయి గోవాకి వెళ్ళినా, ఏ ఫంక్షన్లకి వెళ్ళినా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ లో ఉన్నా నల్ల పూసలు వేసుకునే ఆ పిల్ల ఫంక్షన్ లో కూర్చుంది. మరి నల్ల పూసల ఫ్రెండ్ కి వేసేటువంటి అద్భుతమైన కల్చర్ రాజ్ తరుణ్ ఎక్కడి నుంచి వచ్చిందో, మరి అలాంటి విషయాలన్నీ కూడా రాజ్ తరుణ్ అనేటువంటి మహానుభావుడే ప్రజలందరికీ కూడా వివరించాలమ్మా. ఎందుకంటే ఆ అమ్మాయి అబార్షన్ ఫోటోలు మీకు చూపించా, ఇదిగోండి ఆ అమ్మాయి నల్లపూసలో. ఇది రాజ్ తరుణ్ ఏ గోవా తీసుకెళ్ళినప్పుడు మరి అక్కడ హోటల్లో ప్రాబ్లం వద్దు అనుకుని పెండం వెళ్ళ ఏమన్నా నల్లపూసలు వేసేయడేమో కూడా ఆ మహానుభావుడు వచ్చి మీడియాకి వివరించారు. సార్, మాల్వి మల్హోత్రా ఇన్వాల్వ్మెంట్ గురించి, తన ఇంటర్ఫిరెన్స్ ఆ గురించి, పిల్లకి శాతం చేసుకోవాలమ్మా, కంప్లైంట్లు పెడతాదో, కోర్టుకి ఎక్కుతుందో. బెదిరిస్తుందని తను, ఈమె థ్రెటనింగ్ చేస్తుందని తను ఆడియో క్లిప్స్ అన్ని ప్రముఖ ఛానల్లో ఉన్నాయి. ఇంకా తమ్ముడు చేసినటువంటి మల్హోత్రాని కుర్రాడు చేసినటువంటి ఇన్స్టాగ్రామ్ చాట్లు, నీ అమ్మ నువ్వు కలిపి ఆడి దగ్గర పడుకున్నారా అని చెప్పి అడిగిన అసభ్యకరమైన మాటలు ఈ అమ్మాయిని, లావణ్య చౌదరి వాళ్ళ తల్లిని కూడా అసభ్యంగా మాట్లాడినటువంటి చాట్లు కూడా మేము పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేసామా. మాల్వి మల్హోత్రా శాతం చేసుకున్నాం. రాజ్ తరుణ్ గారి ఫ్యామిలీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందండి? అంటే ఈ అమ్మాయికి తరపున వాళ్ళు ఏమైనా అలా తెలియదండి అమ్మా, ఈ పిల్లకంటే ఏం జరిగిందని సంగతి. ప్రయాణంలో తర్వాత వదిలించుకుంటానని చెప్పి మాట్లాడినప్పుడు ఏ తల్లిదండ్రులైనా కొడుకుకి నచ్చ చెప్తూ ఉంటారు, లేదంటే ఉండమని చెప్తూ ఉంటారు కదా. అమ్మా వాళ్ళు ఏం చెప్పారో ఏం చెప్పలేదో, ఈ పిల్లకి అన్యాయం జరుగుతుంటే మాత్రం చిద్దులాసంగా చూస్తా కూర్చున్నారు. వాళ్ళు ఎక్కడ మీడియా ముందుకు రాలేకపోయినా పెద్ద మనుషుల సమక్షంలో వీళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళ అమ్మ నాన్న కలిసే తిరిగారుగా. ఒక 500-600 పార్టీలు వియ్యంకులు ఇద్దరు కలిసే కూర్చున్నారుగా. మీరు అందరూ మందు సిట్టింగ్లు వేస్తున్నటువంటి ఫోటోలు వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయిగా. మీరేమంత స్ట్రేంజర్స్ కాదుగా. వీళ్ళిద్దరేమో నిన్న మొన్న ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి లేసిపోయి వచ్చిన బ్యాచ్ కాదు కదా. 11 ఏళ్ళు కాపురం చేశారు, ఇరు కుటుంబాలు కలిసే తిరిగినాయి. మా ఓడలో తప్పు చేస్తున్నాడండి, మనం పిలిపించి మాట్లాడదామండి అని. ఎందుకు మాట్లాడాలా? మీరు కూడా వదిలిపోయింది అనుకున్నారు, ఇంకో కొత్త వాళ్ళు వస్తుంది అనుకున్నారు. మరి క్యాస్ట్ ఫీలింగ్ ఏమైనా వచ్చిందేమో. ఈ అమ్మాయి చౌదరీస్, అబ్బాయి బ్రాహ్మిన్స్, మరి అమ్మాయి మల్హోత్రా అమ్మాయి కూడా అదే కమ్యూనిటీ గట్టి ఏమన్నా వాళ్ళు ఏమన్నా చేసుకున్నారు మాకు తెలియదు అమ్మ. ఈ విషయాన్ని కూడా బయటికి రావాలి. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా లావణ్య తరపున ఎలాంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి? అంటే తను చాలా నర్వస్ గా ఉంది, సహాయం కోరుతోంది. ఆ పిల్ల అన్నం కూడా తినలేదు నా లోలించి. ఇండస్ట్రీ నుంచి ఎవడొస్తా వచ్చాడు, రాకపోతే రాపడమ్మా న్యాయస్థానాలు లేవా? ఎక్కడికి హైకోర్టుకి వెళ్తా, హైకోర్టుకి వెళ్తా, సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఆ పిల్ల దగ్గర ధర్మం ఉంది. ఆ అబ్బాయి వాడుకున్నాడు, వంచాడు, నాశనం చేశాడు ఆ పిల్ల జీవితాన్ని. వెళ్తా కూడా తిన్నంగా వెళ్లకుండా ఆ అమ్మాయికి కూడా ఎవరితో రొంకంట కట్టి వెళ్తున్నాడు. మరి ఆ పిల్ల జీవితాన్ని ఎవరు చక్కదిద్దుతారు? ఎవరికి ఏం తెలిసిన మాట్లాడుతున్నారు? ఆ పిల్ల బూతులు తిట్టేస్తుందంటే కడుపు రగిలిపోయిన ఆడదేం చేస్తుంది? బూతులు తిట్టుకొని ఇట్లు చెప్తుందంటమ్మా. కడుపు రగిలిపోయి కడుపులు తీయించుకొని అన్ని రకాల బాధలకు గురే 15 కుక్కల మధ్యలో బతుకుతుంటే ఆ పిల్ల గోట్ అనే సినిమాలో, డాగ్ అనే సినిమా తెస్తే ఈ పిల్ల జీవిత చరిత్ర తీయాలి. 10 ఏళ్ళ నుంచి 15 కుక్కల మధ్యలో బతుకుతున్న ఆ పిల్లనే డబ్బులు ఇస్తానని చెప్తున్నాడంట. డబ్బులు తీసుకురారు, నువ్వు పేటిఎం అని గూగుల్ పే ఎవరు కొట్ట, నీ కుక్కలకి ఎంత ఖర్చు, పిల్ల ఏం కొంది, అన్ని పెట్టుకుందాం రమ్మని చెప్పండి. ఎందుకు వచ్చిన మాట్లాడమే. ఎగ్జాక్ట్లీ ఏ ఇయర్ నుంచి వీళ్ళకి గ్యాప్స్ పెరగడం జరిగింది? మాల్వి ఎంటర్ అయిన తర్వాతనేనా, లేదంటే తనకి స్టార్ట్ అయిన తర్వాతనా? లాక్డౌన్ తర్వాత నుంచి మనోడు చేస్తున్నటువంటి కొంత అనుమానాస్పదంగా ఉన్నా పిల్ల అడ్జస్ట్ అవుతూ వచ్చింది. సినిమా ఇండస్ట్రీ కదా, కొన్ని విషయాలు అంటే పట్టించుకోకూడదు అన్నట్టుగా 1-2 సార్లు చిల్లుబుర్లు ఆడుకున్నా. ఇలాంటి చుట్టుపక్కల ఉన్న సినిమా పెద్దలు వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ చేశారు. ఏ పెద్దలు చేశారు, ఎప్పుడెప్పుడు చేశారో ఆ కాల్స్తో సహా బయట పెడతాం అమ్మా. అందుకని ఆ పిల్ల జీవితం విషయంలో బాగా దరిద్రమైన మాత్రం మాల్వి మల్హోత్రా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి దిలీప్ గారు. సో ఇది మొత్తానికి లావణ్య తరపున ఈ కేసు దగ్గర నుంచి చూస్తూ వాదిస్తున్న అడ్వకేట్ దిలీప్ చెప్తున్న వర్షన్. ఖచ్చితంగా రాజ్ తరుణ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు, ఎంతవరకైనా అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాను, లావణ్యకి న్యాయం చేస్తాను అని తను చెప్తూ ఉన్నారు.